వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆనాటి బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎస్ఎల్బీసీ టనల్ పడావు పట్టాడని, నల్గొండ రైతులపై పగబట్టి ఎస్ఎల్బీసీని పూర్తి చేయలేదని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా హుజూరు నగర్లో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు గత బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎస్ఎల్బీసీ టనల్ పడావు పట్టాడు. 34 కిలోమీటర్లు పూర్తయిన ఎస్ఎల్బీసీని ఏడాదికి 1 కిలోమీటర్ తవ్వినా అయిపోయేది. కానీ చేయలేదు. పడావు పడిన ప్రాజెక్టులను పూర్తి చేయాలని మా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. 3 నెలల్లో కేసీఆర్ 1,00,000 కోట్లు మింగి కూలేశ్వరం కట్టాడు. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు 3 నెలల్లో కూలిపోయింది. కేసీఆర్ ను ఉరితీసినా తప్పులేదు అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు ఎస్ఎల్బీసీ టన్నెల్ ను 10 కిలోమీటర్లు ఆర్త పార్త సంవత్సరానికి 1 కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తయి 3,60,000 ఎకరాలు నల్గొండ జిల్లాకు నీళ్లు వస్తుండే మీ మీద కక్ష గట్టి మీ మీద పగబట్టి ఎస్ఎల్బీసీ టన్నెల్ పడావు పెట్టే మళ్ళీ ఈ రోజు మనం వచ్చినాక ప్రారంభించుకున్నాం. ఆనాడు ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆషమాషిగా రాలే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జానారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి మాకు నీళ్లు కావాలి, కృష్ణానది జలాలు మాకు రావాలి అని చెప్పి ఎస్ఎల్బీసీ టన్నెల్ను ఆనాడు 2005-6లో ప్రారంభించుకున్నారు. మరి 44 కిలోమీటర్లలో 34 కిలోమీటర్లు పూర్తయిన ఎస్ఎల్బీసీ టన్నెల్ 10 ఏళ్లలో చంద్రశేఖరరావు సంవత్సరానికి 1 కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బీసీ పూర్తి అవుతుండే. కానీ చెయ్యలే. ఆయనకు మీ ఓట్ల మీద దాస ఉంది, మీ సీట్ల మీద దాస ఉంది. కానీ మీ నీళ్ళ మీద దాస లేదు, మీ కష్టాలను తీర్చాలన్న ఆలోచన లేదు. ఆయన కాళేశ్వరం అంటాడు, మా ఎంకన్ననేమో అది కూలేశ్వరం అంటాడు. 3 ఏళ్లలో 1,00,000 కోట్లు మింగిండు, కట్టిండు, కూలింది. నేనేం చెప్పిన అంటే పని మంత్రుడు పందేస్తేనంట కుక్కతో దానికి కూలిపోయిందంట. ఎక్కడైనా ఎవడైనా 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కూలిపోయేది. ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో ఎప్పుడైనా జరిగిందా? కాళేశ్వరం ఆయన ప్రపంచంలో 8వ వింత అన్నాడు. నాయన అది 8వ వింత కాదు, ప్రపంచంలో ఏకైక వింత. 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం 3 ఏళ్ల కుప్ప కూలిందంటే మిమ్మల్ని ఊరేసిన పాపం పోదు మీది. 1,00,000 కోట్లు ప్రజల సొమ్ము దిగమింగి కాళేశ్వరం కట్టి కూలగొడితే కూడా మొన్నటి వానకాలంలో రైతులు కష్టపడి శ్రీరామ్ సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద, శ్రీశైలం నాగార్జున సాగర్, భీమా, కోయిల్ సాగర్, నెట్టంపాడు లాంటి ప్రాజెక్టుల కింద 1,56,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా వడ్లను పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో ఉంది. 25,35,964 మందికి 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ మొదటి 10 నెలల్లోనే మేం చేసినాం. 10 ఏళ్లలో చంద్రశేఖరరావు పండ్లకి ఇచ్చుకుంటా 16,000 కోట్లు చేసాడు. నాకు నీకు పోలికేంది? నందికి పందికున్నంత తేడా ఉంది. నాతో పోల్చుకునేది ఏంది నువ్వు?